మై స్కిన్ ఈస్ గ్లోయింగ్ కదా. సబ్స్క్రైబ్ చంద్ర పూజ ఛానల్. థ్యాంక్ యూ. గైస్ ఒక రాయి మీద పెడుతున్నా నా ఫోన్కి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మండే. నేను ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది దాని మీద వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు జుట్టు కట్ చేసుకోకండి. మీకు లాంగ్ హెయిర్ ఉంటే పెట్టుకోండి, తర్వాత మీరు చాలా సాడ్గా ఫీల్ అవుతారు. నాకు లాంగ్ హెయిర్ని బాగా మిస్ అవుతున్నాను అనమాట. లైక్ బట్ ఇక్కడ షార్ట్ హెయిరే వేసుకోవాలి, బికాస్ లేకపోతే విచిత్రంగా చూస్తారు, ఎవర్రా ఈ పిల్ల లాంగ్ హెయిర్ వేసుకొని వచ్చిందని. బట్ ఐఎమ్ మిస్సింగ్. మీరు కూడా అలాగా లాంగ్ హెయిర్ ఉంటే కట్ చేసి అబ్బా ఎందుకు కట్ చేసామని అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ చూసేసేయండి. ఈరోజు నేను పార్క్కి వెళ్తున్నాను. ఈ రొటీన్ వచ్చి ఒక ఫ్యూ డేస్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే లైక్ పార్క్కి వెళ్ళేది. అండ్ ఐ వాంట్ టు గెట్ రెడీ. దిస్ ఈజ్ అన్ఫిల్టర్డ్ గైస్. మేకప్ వేయలేదు, మాయిశ్చరైజర్ కూడా పూయలేదు అనమాట. బట్ సో రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోతాం, లేకపోతే జనాలు దచ్చుకుంటారు పార్క్లో. సో లెట్స్ గెట్ రెడీ. సో స్కిన్ కేర్ ఏం లేదు, జస్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ టుడే. క్విక్గా రెడీ అయిపోయి వచ్చేస్తాను. సో ఫైనలీ రెడీ అయితే అయిపోయాను. జస్ట్ సన్ స్క్రీన్, లిప్ బామ్ మాత్రమే యూస్ చేశాను. మేకప్ వేసాను అనుకోకండి. సో స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐమ్ అగైన్ సేయింగ్ ఫర్ బాయ్స్ ఆల్సో, ప్లీజ్ యూస్ సన్ స్క్రీన్. సో లెట్స్ గో టు ద పార్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ మర్చిపోయినా. అమ్మా పర్వాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంద్ర పూజ ఛానల్. థ్యాంక్ యూ గైస్. రేఖా ఫ్రమ్ ఇండియా, కావ్య ఫ్రమ్ యూకే, ఐఎమ్ ఫ్రమ్ ఐర్లాండ్. గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడడం అయిపోయింది. రోజు మాట్లాడతాం అనమాట. ఆల్మోస్ట్ మిస్ అయిన 2 days వన్స్ మాట్లాడతాం. అండ్ ఐ మీటింగ్ ద చాక్లెట్. ఈ షార్ట్ బ్లాగ్ పోస్ట్ చేస్తా చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్ అక్కడైతే. అండ్ దిస్ ఈజ్ ద పార్క్. ఇంకా బాగా చూపిస్తాను, చూసేసేయండి. గైస్ నా అవుట్ఫిట్ లైక్ ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్ అనమాట. లైక్ ఇది వచ్చి అజియోలో తీసుకున్నాను. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, లైక్ నైట్ సెట్స్ కొనుక్కున్నా అని చెప్పి ఫ్రమ్ అజియో. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. మీకు నచ్చితే లింక్ అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. చాలా కంఫర్ట్గా ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట, బట్ చాలా బాగుంటుంది. సో జస్ట్ సీ హౌ ఇట్ లుక్. దీన్ని ఏమంటారు, నేమ్ మర్చిపోయేసాను, నాకు గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ ఇది పార్క్ కట్టేది చిన్నపిల్లలకే కదా. సో నేను ఇది ఎక్కుదామని ట్రై చేశాను, బట్ ఇది ఎక్కడ వచ్చేస్తుంది ఏమో భయం వేస్తుంది అనమాట. బట్ యాక్చువల్లీ మనం ఇక్కడ గేమ్స్ ఆడినా ఎవరేమన్నారు, బికాస్ టుడే పార్క్లో చాలా తక్కువ మంది ఉన్నాను, బికాస్ ఇట్స్ మండే. ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూపిస్తాను రండి. గైస్ ఇది చిన్నపిల్లలది కాబట్టి హైట్ ఇంతే ఉంది. సో నా కాల్ టచ్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ డూయింగ్ స్వింగ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఉయ్యాలు చూద్దాం రండి. యాక్చువల్లీ ఉయ్యాలు ఊగే దగ్గర చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. అందుకే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇలా నేచర్ని అయితే నేను ఆస్వాదిస్తున్నా. ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కదా. లొకేషన్ మీరే చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇండియాలో ఉన్నా కూడా ఈ మధ్య ఎవరు బయటకి ఎక్కువ రావట్లేదు కదా. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటున్నారు, హాస్టల్లో అయితే కూడా. సో నేనైతే నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా అనమాట. బట్ వన్ థింగ్ ఏంటంటే, మేము ఎవ్రీడే ఆల్మోస్ట్ 2 days వన్స్ అయినా ఖచ్చితంగా టచ్లో ఉంటాము. సో దట్ రియలీ మేక్స్ మీ ఫీల్ గుడ్ యాక్చువల్లీ. సో అందుకే అప్పుడప్పుడు నేను ఇలా బయటకు వస్తూ ఉంటాను అనమాట. సో కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎంతసేపు ఆ రూమ్లోనే ఉండి కాలేజ్కి వెళ్ళేసి వచ్చి రూమ్లో ఉంటాము. సో చాలా బోర్ కొట్టిద్ది. అండ్ ఇక్కడ ఇంకా టైం పడుతుంది కదా అంత కంఫర్ట్ ఫ్రెండ్స్ అవ్వడానికి. సో అందుకే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ అవుట్ సైడ్ ఆల్సో సమ్ టైమ్స్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను వచ్చినప్పటి నుంచి పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. కాలేజ్ ప్లస్ ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ చేయాలి వచ్చిన వెంటనే. సో అవి లైక్ ఫుడ్, కుకింగ్ అవే సరిపోతుంది అనమాట. అప్పుడప్పుడు నేను షార్ట్స్ అయితే తీసి పెడుతున్నా కొంచెం కన్సిస్టెన్సీగా ఉండడానికి. అండ్
లైక్ ఇండియాలోనే నా ఫాలోవర్స్ ఎక్కువ కదా, సో టైమింగ్స్ కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతుంది. అందుకే నాకు వ్యూస్ కూడా వస్తున్నాయి, కొంచెం ఆ టైమింగ్ సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకే నేను ఇండియన్ టైమింగ్స్కి సెట్ అయ్యేటట్టు షార్ట్స్ పెడదామని ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు పెడుతున్నా, కొన్నిసార్లు నార్మల్గా పెడుతున్నా. సో మీకు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. కిల్డేరి విలేజ్ నేను పెట్టా కదా, అక్కడికి వెళ్ళా అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను షార్ట్సే తీసుకున్నాను, అక్కడ కూడా లాంగ్ వీడియో షూట్ చేయలేదు. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దట్. అండ్ ఫ్యూచర్లో చాలా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా ఐలాండ్ని, ట్రెక్కింగ్ అండ్ బీచెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ బస్ ఎలా ఉంటుంది, ట్రైన్స్ ఎలా ఉంటుంది, యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇండియా కన్నా. అందుకే చూపిద్దాం అనుకుంటున్నా. బస్సెస్, ట్రైన్స్ ఏం చూపిస్తావులే అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంటాయి గైస్. సో అందుకే ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. కొంచెం టైం చూసుకొని నేనైతే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే పోస్ట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చితే. అండ్ యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ పార్క్ ఎందుకు చూపిస్తున్నా, ఇదేం యూస్ఫుల్ అని అనుకోవచ్చు. ఐమ్ జస్ట్ టెల్లింగ్, మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఐలాండ్లో ఉన్నా, పార్క్ వెళ్ళడం వల్ల మీ మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుందని జస్ట్ చెప్తున్నా అనమాట. నేను పొద్దున్న నుంచి రూమ్లో ఉండి లేకపోతే కాలేజ్ లైక్ రిఫ్రెషింగ్ అనిపించట్లేదు. లైక్ ఇంకా టెన్షన్ వస్తుంది, పనులైనా చేయకపోతే అవే గుర్తొస్తున్నాయి, ఇవి చేయాలి అవి చేయాలని. సో ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్ అనమాట. అందుకే దగ్గరలో ఉండే పార్క్ అయితే వస్తున్నా. మీరు కూడా దగ్గరలో వెళ్ళి పార్క్కి వెళ్ళి జస్ట్ రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా. అండ్ టైం 4:30 అవుతుంది. ఎండ చూడండి, నా ముఖం మీద ఎండ పడుతుంది అనమాట. మై స్కిన్ ఈజ్ గ్లోయింగ్ కదా. అండ్ మళ్ళీ చెప్తున్నా, సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేశాను. సన్ స్క్రీన్ యూజ్ చేస్తేనే మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు అప్లై సన్ స్క్రీన్. 4:30 బట్ స్టిల్ అప్లై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎండ పడుతుంది 4:30కి కూడా. సో అదనమాట. ఇక్కడ యాక్చువల్లీ బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దట్స్ వై సౌండ్స్ అంతా వస్తున్నాయి. గైస్, ఒక రాయి మీద పెడుతున్నా, నా ఫోన్కి ఏం కాలేదు అనుకుంటున్నా. టు దిస్ షార్ట్ మీకు కనిపించట్లేదు అనుకుంటా. నేను అలా ట్రై చేశాను. పిల్లలు పాపం దచ్చుకున్నట్టున్నారు అక్కడ. ఎవర్రా అథ్లెటిక్ అనుకుంటున్నట్టున్నారు. సో ఇంకొక 10 minutes ఉంటాయి గైస్, వెళ్ళిపోతాను అంతే. ఆకలేస్తుంది. పిల్లల్ని ఇక్కడ షూట్ చేయకూడదు. ఈ పార్క్ లెంత్ ఏంటో తెలుసా? లెఫ్ట్ సైడ్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం ఒక స్ట్రీట్ అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 kilometers ఉంటుంది. అంత లెంత్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో పార్క్ కూడా చాలా అంటే చాలా పెద్ద పార్క్ గైస్. సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. జస్ట్ 5 minutes వాక్ అంతే. టైము 5 అయిపోయింది. 4:30కి స్టార్ట్ అయ్యాను, వెళ్ళాను, 5కి అంతా రిటర్న్ వచ్చేసాను. సో యాక్చువల్లీ కూరగాయలు ఏం లేవు గైస్, చాలా డేస్ అయింది కొని, 1 week అయిపోయింది నేను కొని. ఐ మీన్ ఆనియన్స్ ఉన్నాయి, టమాటోస్ కొన్ని ఉన్నాయి, ఇంకేం వెజిటబుల్స్ లేవన్నమాట. సో ఐ నీడ్ టు బై. ఇప్పుడు కాసేపు అయ్యాక తెస్కోకి వెళ్తాను. తెస్కో మాకు 10 minutes, 10 minutes కూడా కాదు, 7 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఈరోజు వెజిటబుల్స్ కొనేసి, అండ్ నైట్కి ఏం చేయాలి అని ఇంకా ఆలోచించలేదు. ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్, విల్ సీ. అండ్ ఇది ఈవినింగ్ నుంచి నైట్ దాకా వెళ్తుంది ప్రాబబ్లీ. యాక్చువల్లీ ఇక్కడ బయట నేను చెప్పా కదా చాలా వీడియోస్లో, షూట్ చేయడం కొంచెం తగ్గిస్తే బెటర్ అనమాట. అందుకే నేను అక్కడక్కడక్కడ ఎవరు లేనప్పుడు నాకు కొంచెం కన్వీనియంట్గా ఉన్నప్పుడు అయితే షూట్ చేస్తున్నాను. సో మీకు ఐలాండ్లో నేను ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి అని మీకు ఎన్నో ప్లేసెస్ తెలుసుంటే కూడా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దట్. సో అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
టెస్కోకెళ్ళి లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కొని ఇంటికొచ్చి ఫుడ్ కూడా చేసి పడుకునేసాను. ఆ క్లిప్స్ అన్ని నేను షూట్ చేయలేదు గైస్. బికాస్ లైక్ ఐ రియలీ టైర్డ్ అనమాట అందుకే. సో దట్స్ హౌ ఇట్ వెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.